హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొరియాలోని ఒక దేశంలో క్రిమినల్స్ని వేరే పక్క దేశాల నుంచి తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొరియాలోని క్రైమ్ చేసి వేరే దేశాలకి పారిపోతారు. కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళని మళ్ళీ కొరియాకి స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకొస్తారు. అక్కడ క్రిమినల్ని చూసి ఒక వ్యక్తి నువ్వు నన్ను మోసం చేసావంటూ అతని దగ్గరికి పరుగులు పెడతారు. కానీ మధ్యలో పోలీసును అతన్ని ఆపేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి నేను నిన్ను బతకనివ్వను, నిన్ను కూడా నాతో పాటు పైకి తీసుకువెళ్తాను అని తన బ్యాగులోని ఒక కంట్రోలర్ తీసి బటన్ని ప్రెస్ చేస్తాడు. దానివల్ల అక్కడ పెద్ద పేలుడు జరుగుతుంది. ఆ పేలుడులో చాలామంది చనిపోతారు. మరికొంతమంది క్రిమినల్స్ ఫిలిప్పీన్స్లో పట్టుబడతారు. ఈసారి వాళ్ళను షిప్ ద్వారా కొరియాకి చేర్చాలనుకుంటారు. ఆ క్రిమినల్స్ని ఒక్కొక్కరిగా షిప్లోకి ఎక్కిస్తారు. వాళ్ళతో పాటు కొంతమంది పోలీసులు కూడా ఉంటారు. ఇంకోవైపు నుండి పోలీస్ జనరల్ కిల్లర్ వెళ్తున్న షిప్ను గమనిస్తూ ఉంటారు. షిప్లోని పోలీసులు క్రిమినల్స్ని ఒక్కొక్కరిగా షిప్లో ఉన్న జైల్లోకి తీసుకెళ్లి తాళం వేసేస్తారు. వాళ్ళు చేసిన క్రైమ్స్ ఏంటో వాళ్ళకి చెప్తారు. ఇంకోవైపు ఫీమేల్ క్రిమినల్స్ని ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ బంధిస్తారు. పోలీస్ కమాండర్ షిప్ కెప్టెన్కి ఫోన్ చేసి షిప్ స్టార్ట్ చేయమని చెప్తాడు. షిప్లోని మెడికల్ రూమ్లో ఒక డాక్టర్ ఉంటాడు. అతను రహస్యంగా ఫుడ్ ప్యాకెట్లో ఇంజెక్షన్లు మరియు సిరంజీలు పెట్టుకుంటాడు. అన్నీ తీసుకున్న తర్వాత అతను లిఫ్ట్లో ఎక్కుతాడు మరియు తన మొబైల్ని తీసుకొని షిప్ యొక్క లేఅవుట్ను గమనిస్తాడు. షిప్ యొక్క చివరి కంపార్ట్మెంట్లో దిగుతాడు. ఇంకోవైపు క్రిమినల్స్ అందరికీ తినడానికి భోజనం పెడతారు పోలీసులు. డాక్టర్ కింది కంపార్ట్మెంట్లోని ఒక సీక్రెట్ గదిలోకి వెళ్తాడు. ఇంకో పక్క ఒక గుర్తులేని వ్యక్తి అక్కడే ఒక పవర్ సప్లై ఉన్న లాక్ని ఒక పరికరం సాయంతో తీసివేస్తాడు. డాక్టర్ అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక వ్యక్తికి తినడానికి ఫుడ్ ప్యాకెట్ని ఇస్తాడు. అక్కడ ఎవరినో చూసి అతను ఆశ్చర్యపోతుంటాడు. అక్కడ వ్యక్తి శవం పడి ఉంటుంది, కానీ ఆ శవం ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉంటుంది. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. అక్కడ వాళ్ళు ఉన్న ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీస్ జనరల్ ఒక టాప్ సీక్రెట్ ఫైల్ని చూస్తూ ఉంటాడు. అందులో కొంతమంది వ్యక్తులని ఎక్స్పెరిమెంట్ పేరుతో చిత్రహింసలు పెట్టడం చూస్తాడు. డాక్టర్ తన నోటికున్న వెంటిలేటర్ను తీసేస్తాడు. అతన్ని జాగ్రత్తగా గమనిస్తాడు. తన నోటిలో పురుగులు పడి ఉండడం గమనిస్తాడు. ఆ విషయం వాళ్ళిద్దరికి చెప్తే నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోని అంటారు. అప్పుడు డాక్టర్ తను తెచ్చిన ఇంజెక్షన్ తీసి అతనికి వేస్తాడు. అతను ఎవరు కాదు, ఈ ఎక్స్పెరిమెంట్లో టార్చర్ చేయబడిన దాంట్లో అతను కూడా ఒకడు. రాత్రి వేళ పోలీసులు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే టాటూ గల ఒక కిల్లర్ తన నోటి నుండి ఒక పెన్ని బయటికి తీస్తాడు. దాని ద్వారా తన సంఖ్యలను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకో పక్క కొంతమంది కిల్లర్స్ షిప్లు ఎక్కుతారు. వాళ్ళ ఆయుధాలను తీసుకొని సిద్ధంగా ఉంటారు. ఇటు టాటూ గల అతను తన సంఖ్యలను విడిపించుకుంటాడు. వేరే అతనికి కూడా ఆ పెన్నును ఇస్తాడు. ఆ కిల్లర్స్ తమ ఆయుధాలను తీసుకొని బయటికి వస్తుండగా కొంతమంది పోలీసులను గమనిస్తారు. ఆ పోలీసులు వీళ్ళని చూస్తారు. మీ దగ్గర ఏంటి ఆయుధాలని అడుగుతారు. దానితో వాళ్ళు వాళ్ళపైన దాడికి దిగుతారు. వాళ్ళపైన దాడికి దిగి వాళ్ళని అతి దారుణంగా చంపేస్తారు. తర్వాత వాళ్ళు షిప్ డ్రైవింగ్ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమందిని చంపేస్తారు. ఇద్దరి డ్రైవర్లను మాత్రం ప్రాణాలతో వదిలేస్తారు. అక్కడ ఉన్న పవర్ సప్లైని వాళ్ళు కట్ చేసేస్తారు. దానివల్ల ఆ షిప్ని ట్రాక్ చేస్తున్న ఇంటెలిజెన్స్ వాళ్లకు ఆ షిప్ యొక్క లొకేషన్ అందకుండా పోతుంది. వాళ్ళు ఎమర్జెన్సీ ఫోన్ నుంచి వాళ్ళని సంప్రదించడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి ఆ సిగ్నల్ అందదు. దానివల్ల జనరల్తో పాటు అందరూ టెన్షన్ పడుతుంటారు. షిప్లో ఉన్న ఒక ఫీమేల్ ఆఫీసర్కి తన ఫోన్లో సిగ్నల్ రాకపోవడం గమనిస్తుంది. తన వాకీటాకీ తీసుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ దాంట్లో కూడా సిగ్నల్ అందకపోవడంతో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో అని చూడడానికి వెళ్తుంది. ఇటువైపు పిన్ను తీసుకున్న వ్యక్తి తనను తాను తన సంఖ్యల నుండి విడిపించుకుంటాడు. దానివల్ల శబ్దం రావడంతో పోలీసు అతన్ని పరీక్షించడానికి వస్తాడు. ఆ ఖైదీ తన సంఖ్యల నుండి విడిపించుకోవడం గమనిస్తాడు. అప్పుడే వెనుక నుండి టాటూ గల వ్యక్తి వచ్చి అతని గొంతు నిలిపి అతన్ని చంపేస్తాడు. ఇంకో పక్క నుండి షిప్లోకి చొరబడిన కిల్లర్స్ ఒక్కొక్కరిగా పోలీసులను వెతికి చంపుతూ ఉంటారు. హీరోయిన్ బయటికి వచ్చి సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒకవైపు జైల్లో ఉన్న అందరు ఖైదీలు ఒకరినొకరు విడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ టాటూ గల ఖైదీ వేరే ఖైదీని చూసి అతని దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడు. అతనే ఈ సినిమాకి హీరో. తను హీరోని చూసి మాట్లాడుతూ, నిన్ను 10 సంవత్సరాల క్రితం చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, నువ్వేం మారలేదు. నిన్ను విడిపించినందుకు కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్లేదు, కానీ మా దారికి అడ్డురాకు అని హీరోతో అంటాడు. మరోవైపు ఫీమేల్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ కమాండర్ మరియు వారితో పాటు కొంతమంది పోలీసులు అందరూ కలిసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్తారు. వారు క్యాబిన్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న కిల్లర్స్ వారిపైన తుపాకులతో దాడి చేస్తారు. అందులో ఒక ఆఫీసర్కు బుల్లెట్స్ తగిలి అతను చనిపోతాడు. మిగతా వారు అక్కడే ఉన్న డెస్క్ల వెనకాల ఉండి తప్పించుకుంటారు.
మరోవైపు హీరో అక్కడే పడి ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ శవాన్ని చూస్తూ గడిచిపోయిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తప్పించుకున్న ఖైదీలు అందరూ పోలీసులను చంపడానికి వెళ్తారు. హీరో కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు క్యాబిన్లో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. క్యాబిన్లో ఇప్పుడు 2 క్రిమినల్స్ మాత్రమే బతుకుంటారు. ఫీమేల్ ఆఫీసర్ ఒకరిని కాళ్ళ మీద కాలిస్తే కమాండర్ అతన్ని కాల్చి చంపేస్తాడు. మిగిలిన క్రిమినల్ అక్కడ ఉన్న షిప్ కెప్టెన్ తలపై గన్ను పెట్టి ఆఫీసర్స్ను బయటికి రమ్మని బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడే ఫీమేల్ ఆఫీసర్ తన పైన దూకి అతనితో ఫైట్ చేస్తుంది. అతని చేతిలో ఉన్న గన్నుని కొట్టి పడేస్తుంది. అతనితో ఫైట్ చేస్తూ చివరిగా అక్కడ పడి ఉన్న గన్ను తీసుకొని అతన్ని కాల్చి చంపేస్తుంది. మరోపక్క డాక్టర్ భయంతో డోర్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. తప్పించుకున్న ఖైదీలు చంపిన పోలీస్ ఆఫీసర్స్ల శవాలను ఫ్రీజర్లో ఉంచుతారు. మరోవైపు వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి స్పృహలోకి వచ్చి తన నోటి దగ్గర వెంటిలేటర్ను తీసేస్తాడు. డాక్టర్ వేసిన ఇంజెక్షన్ ప్రభావం వల్ల తను చివరికి స్పృహలోకి వస్తాడు. ఖైదీలు అందరూ ఇంజన్ దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న మెయింటెనెన్స్ వాళ్ళందరినీ చంపేస్తారు. అక్కడ ఉన్న ఎమర్జెన్సీ ఫోన్ను పగలగొట్టేస్తారు. క్యాబిన్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ బయటకు వచ్చి మిగతా ఆఫీసర్స్ను వెతుకుతారు. అక్కడ అందరి శవాలని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కలవడంతో అందరూ కలిసి ఆ ఖైదీలను వెతకడానికి వెళ్తారు. అక్కడ ఒక వర్కర్ ఖైదీల చేతిలో పట్టుబడతాడు. అప్పుడే టాటూ గల వ్యక్తి అతన్ని చంపడానికి వెళ్తుంటే మధ్యలో హీరో వచ్చి అతన్ని ఆపేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి ఫైరింగ్ చేస్తారు. అందరినీ సరెండర్ చేయమని లేకపోతే కాల్ చేస్తాను అని అంటాడు. కానీ ఖైదీలందరినీ చంపకుండా తీసుకురమ్మని పైనుంచి ఆర్డర్స్ రావడంతో అతను గన్లను దించేస్తాడు. ఇక పోలీసులకి మరియు ఖైదీలకు మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరితో ఫైట్ చేస్తూ ఉంటారు. ఖైదీలు పోలీసులను చంపుతూ ఉంటే పోలీసులు ఖైదీలను కొడుతూ ఉంటారు. అదే సమయంలో ఒక ఖైదీ భయంతో పారిపోతుండగా పైనుంచి సడన్గా ఆ వింత వ్యక్తి అతని ముందుకు దూకుతాడు. ఆ ఖైదీ భయంతో వెనక్కు అడుగులు వేస్తాడు. ఆ మనిషి పైన ఎక్స్పెరిమెంట్ జరగడంతో అతని కళ్ళు మరియు మెడ అన్ని భాగాలు కుట్లు వేసి ఉంటాయి మరియు రక్తంతో తడిసిపోయి ఉంటాయి. అతను ఒక్కతన్ను తన్నడంతో ఖైదీ గాల్లో ఎగిరి దూరంగా పడిపోతాడు. అతని ఎముకలన్నీ విరిగిపోయి రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఎవరు చేశారు అని అందరూ ఆశ్చర్యంగా పైకి చూస్తారు. ప్రతి ఒక్కరూ అతన్నే వింతగా చూస్తూ ఉంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.